మేము ఏదో రెచ్చిపై చెప్తున్నాం. నిన్న మీరు చేసే కుట్రను చూసి బాధపడి మేము ఎక్కడ భయపడలే. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎంఏ పాటలు చూసి నవ్వుకున్నాం. మేము మా క్యాంపులో అందరం నవ్వుకున్నాం. మేము వీళ్ళు గింత పిచ్చోళ్ళ 40 సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం ప్లాన్ లేకుండా అవగాహన లేకుండా ఎట్లా వస్తుంది అనుకున్నారు. బయట పోతే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వేరంటారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్కు నేను అభినందన చెప్తున్నాను. నాయకులందరూ ఒకటారు. నాయకులందరూ ఒకటై బీజేపీని అడుగునే ప్రయత్నం చేశారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ కొంతమంది ప్రసక్తే లేదు. భారతీయ జనతా పార్టీ 30 సీట్లు గెలిచింది. వాళ్ళకు స్వతంత్ర అభ్యర్థులు వారికి మద్దతు ఇస్తున్నారు. వాళ్ళకు 35 సీట్లు ఆల్రెడీ మ్యాజిక్ ఫేర్ వచ్చేసింది. ప్రజలు చులుగా చూస్తారు. కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీకి ప్రజల ఆశీర్వాదం ఉంది. మనం ఈ కుట్రలు చేయొద్దు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఇవాళ అడ్డుకున్న విషయం వాస్తవం. బుద్ధుండాల కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిగ్గుండాల మీకు. గిదా మీ కుట్రలు మీది. బయటకు వచ్చి నీతులు వాడతారు మీరు. ఏం చేసి ముఖ్యమంత్రి వ్యక్తి ఇవాళ ఇన్వాల్వ్ ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ ఏం చేసి ముఖ్య సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు రాత్రి మొగలు రెండు రోజులు నిద్రాలు మాని ఇక లియోనియో వేదికగా కుట్రలే కుట్రలు అయిపోయింది. వీళ్ళొచ్చిరు వాళ్ళొచ్చిరు వీళ్ళ మడకపోయినాం వాళ్ళ మడకపోయినాం కిడ్నాప్ రైట్ వీట్ సోషల్ మీడియాలో మొత్తం రాయించుకున్నారు. ఏమైంది ఇవాళ ఏం సాధించారు? ఇంతమంది ముఖ్యమంత్రి 5 మంత్రులు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం ఎంఐఎం పార్టీ ఒక్క బండి సంజయ్ అడుకోలేకపోయారు. ఒక భారతీయ జనతా పార్టీ మా సైనికులను అడ్డుకోలేకపోయారు. వీళ్ళెవ్వరు పైసలు పెట్టి గెలవలే. వీళ్ళందరూ నెల రోజుల నుంచి గత 2 సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు ఇళ్లలో తిరిగి ప్రజలకు విశ్వాసం కలిగించి ప్రజల ఆశీర్వాదం గెలిచిన అందరూ కూడా చెప్పాలి. ముఖ్యమంత్రి గారు చెప్పాలి ఏం సాధించిన ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఇవాళ చెప్పుడు కన్వీనర్కి ఎన్ని నిధులు ఇచ్చారు మీరు? ఇవాళ నిధులు ఇయ్యారా? ప్రజలు మీరు ఆశీర్వాదం గెలిచిన అడ్డుకుంటారా? మళ్ళీ దీనికి ఏం చెప్తారు? మీరు కలవలేదని చెప్పండి, నేను ప్రూవ్ చేస్తా. మీరు కలవలేదు మాకు సంబంధం లేదని చెప్పండి, నేను ప్రూవ్ చేస్తా. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ. వాళ్ళ రాష్ట్ర పార్టీ రామచంద్ర గారు ఫోన్ చేసి సంజయ్ నీ వెనక నేనున్నా, నువ్వు ముందు పో అని చెప్పి నాకు సపోర్ట్ చేశారు. నాకు మా కిషన్ రెడ్డి గారు క్యాంపుకి వచ్చి ఇదే అగ్రెసివ్గా పో, నీ వెనక నేనున్నా అని చెప్పన్నాడు. డాక్టర్ లక్ష్మణ్ గారు ఫోన్ చేసి దూకుడు పెంచు, నువ్వు నీ వెనక రాష్ట్ర పార్టీ ఉందని చెప్పన్నారు. మన నితిన్ నవీన్ గారు ఫోన్ చేసి ప్రజాస్వామ్యబద్దంగా మన ఎన్నికలు గెలవాలి, ప్రజల తీర్పు కోరండి, మీరు మీకండగా జాతీయ పార్టీ ఉందని చెప్పి మా జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ గారు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ మాకు విశ్వాసం కల్పిస్తూ మాకు ధైర్యం చెప్తూ మనం ప్రోత్సహించే ప్రయత్నం చేసిన మా జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ గారు. ఈ సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారికి నిజంగా ప్రత్యేక అభినందనలు. వారు చేయని సహాయం లేదు. అన్ని రకాలుగా నాకు కానీ మా కార్పొరేటర్ అభ్యర్థులకు నాయకులకు అందరూ కూడా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఈ స్థాయిలో ప్రోత్సహించాలి. ఇంకా అప్పుడు అదే ఎక్కువ నేను. కానీ రామచంద్ర గారికి దానికి రెండింతలు వీళ్ళ మనం ప్రోత్సహించే ప్రయత్నం చేశాడు, మమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేశాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. నితిన్ నవీన్ గారు కానీ వాళ్ళకి చాలా అభినందనలు, కృతజ్ఞతల వారికి. ముఖ్యంగా ఇవాళ స్మార్ట్ సిటీ ప్రకటించి ఈ గెలుపుకు ప్రధాన కారకుడు మాకు మా ప్రియతమ నేత మన ఆరాధ్య దేవుడు మన నరేంద్ర మోడీ గారికి నిజంగా కరీంనగర్ ప్రజల తరఫున వారికి 2 చేతులు జోడించి వాళ్ళ మొక్కుతున్నాను.
అదేవిధంగా మా అమిత్ షా గారికి హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి కూడా హృదయపూర్వక అభినందనలు, వాళ్ళకు కృతజ్ఞతలు. వారికి నిజంగా వాళ్ళందరి ఆశీర్వాదంతో ఇవాళ మోడీ గారు, అమిత్ షా గారు, నితిన్ నబీన్ గారు, రామచంద్ర గారు, కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, డికే అన్న గారు, మా గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ కూడా, మా గౌరవ శాసనసభ్యులు, మా గౌరవ శాసన మండలి సభ్యులు, మా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా కరీంనగర్ గెలుపులో వాళ్ళు ప్రధాన భూమిక పోషించారు. ఎప్పటికప్పుడు మాకు సూచన సలహాలు ఇస్తూ అందరు కూడా సలహాలు ఇస్తూ మళ్ళీ ఈ గెలవడానికి ప్రధాన కారకులయ్యారు. ఇతర మండలాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా కార్యకర్తలు కష్టపడి పనిచేశారు. మా గెలుపు కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. వీటన్నిటికీ ముఖ్యంగా కరీంనగర్ ప్రజలు ఇవాళ మమ్మల్ని ఆశీర్వదించారు. వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా కరీంనగర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా ఈ కరీంనగర్ అభివృద్ధి లక్ష్యంగా మేము ముందుకు పోతాం. విమర్శలు, ప్రతి విమర్శలు కాకుండా రాజకీయ ఎజెండా పక్కబెట్టి అభివృద్ధి లక్ష్యంగా మేము ముందుకు పోతాం. దాంతోపాటు సహకరించినటువంటి మీడియా మిత్రులకు, ఈ ఎన్నికల్లో భాగస్వామ్యమై కష్టపడి పనిచేసినటువంటి అన్ని శాఖల సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరు కూడా, ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బయటకు రావడం వెనుక బీజేపీ పాత్రే. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ బయటకు వచ్చి వాళ్ళ తటస్థంగా వ్యవహరించడం పట్ల బీజేపీ ఏం పాత్ర పోషించింది? నేను చెప్తున్నా కదా, కార్పొరేటర్లు వాస్తవాలు గ్రహించారు, కానీ వాళ్ళ ఆది నాయకత్వం గ్రహించలేకపోయింది. బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కే ప్రయత్నం చేసింది, కుట్రలు చేసేది. కానీ గ్రౌండ్ ఏందని తెలుసు కార్పొరేటర్లకు, ఎందుకంటే గ్రౌండ్ లో తిరిగేది కార్పొరేటర్లు. ప్రజలు స్థానికంగా కరీంనగర్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల ఆలోచన ఏంది, ప్రజల ఆశీర్వాదం ఎవరికి ఉందని చెప్పి వాళ్ళు గ్రహించారు. కాబట్టి మనం చేయడం తప్పు అని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు నిలదీశారు. వాళ్ళు మీరు అలా అంటున్నారు, కానీ కొన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిసి జట్టు కట్టి ఇప్పుడు చైర్మన్, వైస్ చైర్మన్ పంచుకున్నారు. ప్రజలు ఒకటే, నన్ను చెప్తున్నది ఇద్దరు ఒకటే. కానీ ఇక్కడ సక్సెస్, ఇక్కడ బీఆర్ఎస్ కార్పొరేటర్ గొప్పతనం అంటున్నాను నేను. బీఆర్ఎస్ కార్పొరేట్ కొంతమంది గొప్పతనం అంటున్నాను నేను. జమ్మిగుంటలో సేమ్ పాలసీ అక్కడ అక్కడ అమలై ఇండిపెండెంట్ పెట్టి అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మద్దతు ఇచ్చాయి. ఇండిపెండెంట్ చివరికి బయటకు వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ బీఆర్ఎస్ కుట్ర అదే అంత చేస్తారు. మేము రాజకీయాలు చేస్తామని చెప్పి ఒక మంత్రి స్పష్టంగా చెప్పడం జరిగింది, ప్రకటన చేయడం జరిగింది. ఏమైంది మీ రాజకీయం అంటున్నా? బండి సంజయ్ రాజకీయం ముందు మీ రాజకీయం ఏమైంది? భారతీయ జనతా పార్టీ మా సైనికుల దమ్ము ముందు ఏమైంది? మీరు ఎట్లా ఏమైంది మరి చెప్పరాదు. చిట్కలేసారు కాంగ్రెస్ కొంతమంది, ఇట్లా చిట్కలేసి గిదరా రాజకీయం అన్నారు. నేను అంటున్నా రాజకీయం అంటే గిదని నేను అంటున్నా. ఇవాళ రాజకీయం అంటే గిదని నేను అంటున్నా. అంటే బీఆర్ఎస్ డ్రాప్ అవడం వల్ల మీకు ప్లస్ అయింది తప్ప మీరు పోషించిన పాత్ర మీకు వచ్చి 34 కదా, మ్యాజిక్ ఫిగర్ రాలేదు కదా. బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలే కదా, బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలే కదా. కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది, కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ మద్దతు ఇచ్చింది. గెలిచింది ఎవరు? వరుస విజయాలతో కరీంనగర్లో రెండోసారి మీకు ఎంపీగా స్థానం ఇచ్చింది, తర్వాత 2 ఎమ్మెల్సీలు ఇచ్చింది, ఇప్పుడు మేయర్ ఇచ్చింది. ఇప్పుడు కరీంనగర్ కేంద్రంగా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ విధంగా చూస్తున్నారు? కరీంనగర్ ఈ ప్రాంతం అనేది ఫస్ట్ కూడా బీజేపీకి అనుకూలమైన వాతావరణం. బీజేపీ మీద, నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం, నమ్మకం ప్రజలకు ఎక్కువ. గతంలో విద్యాసాగర్ గారు 2 సార్లు ఇక్కడ ఎంపీగా గెలిచారు. ఇక్కడ మొన్న ఎమ్మెల్సీలు 2 గెలిచాం. నేను 2 సార్లు ఎంపీ గెలిచిన, ఇప్పుడు మేయర్ కూడా గెలిచాం. కానీ ప్రజల విశ్వాసం, నమ్మకం ఇవాళ మా మీద ఉంది కాబట్టి ఇంకా ఇదే ఉత్సాహంతో ఇంకా దూకుడుగా పనిచేస్తాం, అగ్రెసివ్ గా పనిచేస్తాం. పక్కా ఇప్పుడు దాని మీద మా మేయర్ గారు మాడతారు, డిప్యూటీ మేయర్ మాడతారు. అది కూడా నేనే మాడితే మీరు రేపే అంటారు బండి సంజయ్ వచ్చి ఆజమాయి షరాయిస్తారు అంటారు. కాబట్టి పాలకవర్గం మా వాళ్ళందరూ కూడా నీతివంతులు.
మేమంతా నీతివంతులను గెలిపించిన ప్రజలు. కాబట్టి మేయర్ గారు, గౌరవ మేయర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు, మా పాలకవర్గ, మా కార్పొరేట్, గౌరవ కార్పొరేట్లు అందరు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి కూడా అవినీతికి ఆస్కారం లేకుండా, అక్రమాలకు ఆస్కారం లేకుండా కరీంనగర్ ప్రజలను కాపాడడం, కరీంనగర్ను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ముందుకు పోతాం. ఏదైనా అవినీతికి ఎట్టి మనం వ్యతిరేకం. అవినీతి చేసిన అవినీతికి పాల్పడడం వదిలిపడే ప్రసక్తే లేదు. తీసుకొస్తాం పక్కా. మేము అది నమ్మే ప్రజలు మాకు ఓటేశారు, స్మార్ట్ సిటీ తీసుకొచ్చారు. ఇంకా మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తాం. నమ్మే ఓటేసినట్టు ఆ స్థాయిలో పనిచేస్తాం, చేస్తాం. ఇప్పుడు గెలుస్తాం. ఇప్పుడే నరేంద్ర మోడీ గారిని కలుస్తాం, కలిసి వాళ్ళకు వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాం. కరీంనగర్ నగర అభివృద్ధికి రిక్వెస్ట్ చేస్తాం, నిధులు తీసుకొస్తాం. ఇవ్వకుండా మెడల్ వాడతాం. రిక్వెస్ట్ లేదు, డిమాండే. మొదటంగా రిక్వెస్ట్ ఉండే, వాళ్ళ కుట్ర చూసినాక వీళ్ళకి అభివృద్ధి ముఖ్యం కాదు, వీళ్ళకి అధికారం ముఖ్యమని చెప్పిస్తాం. డిమాండే. లేకపోతే మాకు 35 మంది మా సైనికులు ఉన్నారు, గల్లీలో చెప్తాం, ఇగో కేంద్ర ప్రభుత్వము కరీంనగర్ అభివృద్ధి కోసం ఈ నిధులు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇస్తలేదు, పక్కా చెప్తాం. మేము చేసే చెప్తాం, రాష్ట్ర ప్రభుత్వం చేదు కూడా చెప్తాం. మేము ధన్యవాదాలు. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.